హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసారంతా నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఒక రెండు నా ఫేవరెట్ స్పెషల్ ఐటమ్స్తో అయితే మేము ముందుకు వచ్చిన ఏంది అనుకుంటున్నారా? ముందుగా అయితే నేను సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా అయితే ట్రై చేయండి. అంటే అందరికీ తెలిసిన ప్రాసెస్లో నేను ఎలా చేస్తాను అన్నది ఇంక ఈ బ్లాగ్లో చూపిస్తాను. అంతేకాకుండా ఇంకో రెసిపీ ఏంటంటే పూరీలు అనమాట. నాకు రెండూ ఇష్టం అనమాట. ఈరోజు నాకు ఇష్టమైన వంటలతో ఇంకా మీ ముందుకైతే వచ్చాను. ఇంకా ముందుగా అయితే పప్పు నేను పప్పు కుక్కర్లో అయితే ఉడకబెట్టుకొని స్మాష్ చేసుకొని మెత్తగా ఇంక పక్కనైతే పెట్టుకున్నాను. ఇంకా కావాల్సిన ఐటమ్స్ బెండకాయ అలాంటివి కూడా కట్ చేసుకున్నాను. అవి ఒక్కొక్కటి వేసుకుంటూ చెప్తాను. ఇంకా ముందుగా అయితే ఇక మందపాటి గిన్నెగా తీసుకోవాలి. నేను పప్పు కుక్కరే తీసుకున్నాను అనమాట. దాంట్లో ఆయిల్ తగినంత పోసుకొని ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర కానీ ముందు కూడా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ అనేది అనిపించదు. తర్వాత పచ్చిమిర్చి అయితే కోయకుండా వేయాలి. తర్వాత క్యారెట్, తర్వాత ఆలు అయితే వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా మనం కట్ చేసుకున్నవి అయితే వేసుకుంటే సాంబార్ చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు. ఎందుకంటే మనం ప్రత్యేకించి ఇట్లా క్యారెట్ కానీ బెండకాయ లాంటివి పెడితే పిల్లలు ఇష్టంగా తినరు కదా. ఇలా అన్నీ కలిపి పెడితే ఆ ఫ్లేవర్స్ అనేది సాంబార్లోకి పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా బెండకాయ ముక్కలను కూడా వేసాను అనమాట. బెండకాయ, ములక్కాయ, టమాటాలు కూడా వేసుకున్నాను. దోసకాయ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ఉంది కానీ కాకపోతే నేను ఏదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ సాంబార్ మొత్తం ముక్కలతో అయిపోతుందని చెప్పేసి ఇంకా తగ్గించేసాను. ఇక కరివేపాకు కూడా వేసుకొని మనం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత పసుపు కూడా వేసుకుంటే ఆ ఉప్పు అనేది మంచిగా పడుతుంది అనమాట ముక్కలకి. మనకు కూడా తొందరగా కుక్ అవుతాయి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ ఈ ముక్కలన్నిటిని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అంతేకాకుండా ఇంకేమైనా వేయొచ్చో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా నేను ఎండుమిర్చి వెల్లుల్లి అయితే మర్చిపోయా ఫ్రెండ్స్. ఎందుకంటే మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ అయితే కట్టాలి కాబట్టి ఇంకా మర్చిపోయాను అనమాట. అదొకటి మిస్టేక్ అయిన తర్వాత కొంచెం ఇంకా మనకి మంచిగా ఉడికిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తగినంత కారం అయితే వేసుకోవాలి. మీ స్పైసీని బట్టి కారం అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అనేవి దిగుతాయి కాబట్టి మనం తగ్గించుకుంటేనే మంచిది. కారం వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి. ఇంకొక చిన్న టిప్ ఏంటంటే నేను చింతపండు నీళ్ళు చూపించాను కదా, ఆ కలర్లో ఎందుకున్నాయంటే మనం పప్పు ఉడకబెట్టినప్పుడు కొన్ని వాటర్ ఉంటాయి కదా, దాంట్లో వేసుకుంటే ఆ వేడి నీళ్ళకి చింతపండు అనేది మంచిగా గుజ్జు మనకి వస్తుంది. ఇది ఒక చిన్న టిప్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఒక్కోసారి చింతపండు నానబెట్టుకోవడం మనం మర్చిపోతాం అనమాట సాంబార్ టైంలో హడావుడి వల్ల. ఇలా చింతపండులో వేడి నీళ్ళు పోసుకుంటే మనకి మంచిగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఇంకా తగినంత వాటర్ పోసుకొని ఆ పప్పు మనం స్మాష్ చేసుకున్న పప్పు ఉంది కదా, ఇంకా ఆ నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మనం బాయిల్ చేసుకుంటాం అనమాట. తగినంత ఇంకా మీ పల్చగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు, లేదా చిక్కగా కావాలంటే ఉంచుకొని కొత్తిమీర అయితే వేసుకొని మనం మంచిగా అయితే ఇంకా బాయిల్ అయితే చేసుకోనమాట. మనం బాయిల్ చేసుకున్న దాన్ని బట్టే కర్రీ అనేది ఏదైనా సరే ఉంటుంది. ఇంకా ఫైనల్గా అయితే చిన్న బెల్లం ముక్క ఇంకా పుదీనాను కూడా వేసాను ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చింతపండు ఒకవేళ మనకి ఎక్కువైనా బ్యాలెన్స్ అనేది చేస్తుంది అనమాట. బెల్లం అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత సాంబార్ పొడి ఉంటే ఇంకా సాంబార్ పొడి కూడా వేసాను. ఒక్కసారి ఇలా ట్రై చేసి పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా పప్పు ఇష్టపడతారు కదా, ఇలా చేసి పెడితే ఇంకా అసలు వదిలిపెట్టరు అనమాట. కడుపు నిండా పిల్లలకి పెట్టచ్చు అనమాట. అంటే పిల్లల్ని మించింది మనం ఎక్కువ ఏం వాళ్ళు తినడానికి కదా ఫ్రెండ్స్ చూసేది ఎప్పుడైనా సరే. ఇంక ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంకా నేను పూరి కూడా ప్రిపరేషన్ అయితే చేసిన అనమాట. అందరికీ ఎలాగో తెలుసు కాబట్టి కొన్ని టిప్స్తో అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. పూరీలు ఇలా పొంగాలి అంటే మనము ఫస్ట్ ఆయిల్ సాల్ట్ వేసుకొని తర్వాత ఇంకా పిండి అయితే వేసుకొని మనం పొడి పొడిగా కలుపుకోవాలన్నమాట. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మెత్తగా కలుపుకుంటే మనకి ఏ పిండి అయినా సరే మంచిగా ఇలా పూరీలు అనేవి పొంగుతాయి అన్నమాట. నాకు పూరీలు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. పూరీ కర్రీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా నేను హడావుల్లో అయితే కర్రీస్ ఏమీ చేయలేదన్నమాట. ఇలా సింపుల్గా మామూలుగా తిన్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా వీటిల్లో మనం పాలు కూడా పోసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది. కాకపోతే ఇంక నేనైతే స్కిప్ చేస్తాను అనమాట. ఇంకా అలా పూరీలు మొత్తం అయితే వేసాను. ఈరోజు మీ మార్నింగ్ టిఫిన్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకైతే నేను వస్తాను ఫ్రెండ్స్. ఇంకా ఇలా పూరీలు అయితే ఒక్కొక్కటిగా నేను ఫ్రై చేసుకుంటూ వచ్చానమాట. ఇంకా గ్యాస్ స్టవ్ మీద మరికొన్ని వంటలు చూపిస్తా అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇంక ఇవే అనమాట ఈరోజు స్పెషల్ అయితే ఇంకా మా ఇంట్లో
స్పెషల్ వచ్చేసి ఈరోజు సాంబారు పూరి అనమాట. ఇంకా రైస్ అయితే ఆల్మోస్ట్ అందరికీ వండుకుంటాం కదా, అది చెప్పాల్సిన పని ఏముండదు. ఇంక ఇది ఫ్రెండ్స్ నా మార్నింగ్ వ్లాగ్ అయితే ఇంక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఇంకా సపోర్ట్ అయితే చేయండి. ఇంకా నేను పాపకు కూడా పెట్టాను అనమాట. అయితే చిన్నపిల్లల విషయానికి వచ్చి ప్రత్యేకించి ఎందుకు చెప్పాలంటే, ఒక 7 సంవత్సరాల బాబుకు చపాతీ గొంతుకు అడ్డం పడి చనిపోయాడంట ఫ్రెండ్స్. అందుకని పూరీనే చేసి పెట్టండి, మెత్తగా ఉంటుంది కదా, వాళ్ళు అంతేకాకుండా చిన్న చిన్న ముక్కలుగా చేస్తే వాళ్ళు తింటారనమాట. ఇది నా వీడియో ద్వారా ఒక సజెషన్ అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఇంకా ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంటి ముందుకైతే ఒక ఆంటీ ఇలా సామాన్ అంటే చెవులీలు గ్యారంటీ సామాన్ అయితే వేసుకొని వచ్చింది. నాకు డైలీ వేర్కి చెవులీలు లేవని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్